ఒకరోజు అక్బర్ పాదుషా వారు సభకు కాస్త ఆలస్యంగా వచ్చారు. సమయపాలన పాటించే అక్బరు వారి ఆలస్యానికి సభాసదులు తత్తరపడ్డారు. ఇది గమనించిన అక్బరు వారికి వారి తత్తరపాటు ఔచిత్యాన్ని గురించి ప్రశ్నించాలన్న ఆసక్తి కలిగింది. తమ రాకకు గల ఆలస్యాన్ని సభాసదులకు వివరించారు. నేను దర్బారుకు బయలుదేరి వస్తున్న సమయంలో ఒకడొచ్చి నా దుస్తులను చిందరవందర చేశాడు. గడ్డం పట్టుకుని పీకాడు. మీసాలను లాగి నన్ను బిత్తరపరిచాడు. వాణ్ణేం చెయ్యాలో తోచక తేరుకొని సభవారినే నిర్ణయించమని అడగవచ్చని రావటంతో ఈ ఆలస్యం జరిగింది. నేనిప్పుడు వానిని ఏం చెయ్యాలి? సభవారే నిర్ణయించాలన్నాడు అక్బరు. ప్రభు, వానిని కఠినంగా శిక్షించాలి, చెరసాలలో పెట్టాలి, దేశం నుండి బహిష్కరించాలి, కొరడాలతో కొట్టించాలి అని ఎవరికి తోచిన శిక్షను వారు సూచించారు. బీర్బల్ లేచి, ప్రభు, వానిని మీరు ఏ విధంగానూ శిక్షించటం సబబు కాదు. మీ పైకి వచ్చి మీ దుస్తులు నలిపి మీసాలు మెలిపెట్టి గడ్డం మెలిపెట్టి వ్యవహరించగల హక్కు కానీ అవకాశం కానీ ఇతరులెవ్వరికీ ఉండదు. తమ మనుమలకు మాత్రమే ఆ అవకాశం కలుగుతుంది. మీ మీది మమతానురాగంతో మీరు వారి పట్ల చూపించు గారం వల్ల మీతో ఈ తరహా చనువును ప్రదర్శించటం వారికే చెల్లుతుంది. ఇలా తమతో ఆటలాడుకొని మిమ్ములను మురిపించు మీ మనవుడికి మీరు మిఠాయిలు పంచిపెట్టాలి, ముద్దులు కురిపించాలి, కానుకలివ్వాలి అని వివరించాడు బీర్బల్. అతని ఆలోచన సరళికి, సహేతుకమైన వివరణకు, అవగాహనకు అక్బర్ పాదుషా వారు మిక్కిలి ఆనందించి వానిని కానుకలతో సత్కరించారు.